సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. చదువుకో నాయనా. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నా కుమారుడా, చదువు నాయనా. నా మాటలను ఆలకింపుము, అయ్యా, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. అయ్యా, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. నీ హృదయమందు వాక్యములను, విశ్వాస వాక్యములను, దేవుని హెచ్చరిక వాక్యములను, ఆశీర్వాక్యములను భద్రం చేసుకో బిడ్డ, భద్రం చేసుకో బిడ్డ. దొరికిన వారికి అవి జీవమును, దొరికిన వారికి అవి జీవం నాయన. దేవుని వాక్యములు వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. దేవుని వాక్యము చదువు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. అది లెక్క. మనమేం కాపాడుకుంటామండి? మన హృదయాన్ని మనం కాపాడుకుంటే ఇంకా ఆయన కావాలి ఎందుకండి? హృదయం యొక్క ఆలోచనలకు, తలంపులకు ఆయన కావాలి ఎందుకండి? మన చేత కాదండి, దేవుడే గాయాలండి. ఆ ఖాయమని మనం దేవుణ్ణి అడగాలండి. అయ్యా, నా హృదయములో నుండి బడబాగినలాగా బుడుతుంది ఒక అగ్ని పుడుతుంది, పనికి మాలిన అగ్ని నాయన, పనికిరాని అగ్ని, నన్ను దహించే అగ్ని పుడుతుంది నా హృదయంలోంచి. పాపపు ఆలోచనలు పుడుతున్నాయి నా తలంపుల్లో. ఊహంతా కూడా కీడుకు సంబంధించిందై ఉన్నది, ఓటమికి సంబంధించిందై ఉంది, ఫెయిల్యూర్కి సంబంధించిందై ఉంది నాయన, దరిద్రానికి సంబంధించిందై ఉంది. ప్రభా, నా యందు కనికరపడి ఇదిగో నీ వాక్కుతో నన్ను నింపు, నీ వాక్కుతో నన్ను నింపు, నా హృదయమును నింపు, నీ సన్నిధితో నా హృదయమును నింపు, నీ ఆత్మతో నా హృదయమును నింపు, నీ శక్తితో, నీ ప్రభావంతో నా హృదయమును నింపు నాయన. అందులో నుంచి రిలీజ్ అయ్యేటువంటి తలంపులన్నీ ఆశీర్వాదకరమైనవై, మేలుకరమైనవై, దీవెనకరమైనవై ఉండునట్లు నీవే నా హృదయ ఆలోచనలను, తలంపులను అదుపు చేయదేవా అని మనం దేవునికి అప్పచెప్పుకోకపోతే మార్గం లేదు. దేవుని వాక్యం, విశ్వాస వాక్యముతో, వాగ్దాన వాక్యముతో మనం నింపుకుంటేనే తప్ప, లేకపోతే మన హృదయం బ్యాలెన్స్ కాదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు పౌలు. లోకస్తులకు నష్టం కలిగించేటువంటి మరణము క్రైస్తవుడికి లాభంగా మారిపోయింది. మరణములో సహా జయములు నావే, మరణములో సహా జయములు నావే, జయమని పాడెదను, అపజయమని పాడకుందును. ఏమని పాడుదును? అపజయమని పాడకుందును, నా నోటికి తాళము వేసుకుందును. దేవునికి స్తోత్రం. నాలుక. అందుకే నీ పెదవుల ద్వారబంధమునకు కాపుదల పెట్టుము అన్నాడు. అక్కడే సామెతల్లోనే చెప్పాడు. ముఖ్యముగా నీ కవిగిటనున్న భార్య ముందు, అంటే ఒక్కొక్కళ్ళకి ఉదారం ఆగదు, భార్యకు అన్నీ చెప్పుకుంటుంటాడు. ఆమె కూడా సావధాన చిత్తురాలై అన్నీ వింటూ ఉంటుంది, మొత్తం నోట్స్ రాసి పెట్టుకుంటుంది వీడి దినం చేయటానికి ఒకనాడు. మళ్ళీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శుభ్రంగా మొత్తం రాసి పెట్టుకొని సమయం వచ్చినప్పుడు అస్త్రాలు వదులుతూ ఉంటుంది. నేను చెప్పాలా? మళ్ళీ నాకెళ్ళి అటు చూడవాకండి మీరు లేడీస్, నాకెళ్ళి చూస్తున్నారు. నేను కాదు, సామెతల్లో ఆయన చెప్పాడు, సొలొమోను చెప్పాడు, నీ పెదవుల ద్వారబంధమున కాపుదల పెట్టుకోరా బాబు, ఏది పెడితే అది వాక్కరా భార్య దగ్గర అని. కానీ ఆగదే, ఎవరికి చెప్పనే కూడా పోయి ఆమెకు చెబుతాం. ఆమె కూడా చాలా సాత్వికంగా వింటుంది. వదలాల్సినప్పుడు వదులుద్ది అస్త్రాలు, అప్పుడు కొట్టుకుంటాడు. అయితే పొరపాటు నీకు చెప్పి, నా చెప్పుతోనే కొట్టుకోవాలి, నీకు చెప్పి నేను అంత తప్పు చేశాను నేను. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొట్టుకునేవాడు కూడా ఉన్నాడు ఒకవాడు, తెలుసా మీకు? ఆవేశం తట్టుకోలేక నీకు చెప్పినందుకు అని పరిగెత్తకుండా చెప్పు దగ్గరికి పోయి తీసుకొని పెట్ట. నా జీవితంలో మళ్ళీ నీకు చెబితే అప్పుడు అడుగు, ఇదిగో కొట్టుకుండా చూడు ఇంకెప్పుడు. మన నాలుకకు కూడా దేవుడే కాపుదల పెట్టాలి. ఎందుకంటే మన హృదయములో వచ్చే తలంపులు, హృదయములో వచ్చేటువంటి ఆలోచనలు వాక్కు రూపంలో బయటకు వచ్చినప్పుడు అవి శక్తివంతంగా పనిచేస్తాయి. అందుకే
హృదయములోనివి హృదయములోనే సమసిపోవాలి. అవి నోరు దాటి బయటికి రాకుండా అవి నోటనే సమసిపోవాలి. మరి హృదయములో నుంచి మనసులో నుంచి వచ్చే తలంపులన్నీ కేవలం ఆశీర్వాదకరమైనవై, దేవుని మూలమైనవై, విశ్వాస వాక్య మూలమైనవై ఉండాలి. రెండవది అవి నోటి నుండి వెళ్ళబడేటప్పుడు కూడా ఇదిగో ఇందాక పాడినట్టు జయమే రావాలి. జయ హే జయ హే జయ హే జయ హే. మరి నువ్వు జయ హే అని పాడకుండా మరి ఏడుపు కొట్టు పాటలు ఎందుకు పాడావు? దేవా నా మొర వినవా. ఎందుకు పాడారు ఈ పాటలు? అంటే ఎందుకు పాడానంటే అవి దేవుని సన్నిధిని వెతుక్కోవటానికి, అక్కడ పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడటానికి, సరిదిద్దుకోవటానికి వాడా. అర్థమైందా? సైతాన్ ముందు పాడటానికి కాదు. సైతాన్ గాడి ముందు పోయినప్పుడు జయమని పాడతారా? నేను జయమని పాడతా. ఎందుకంటే నా దేవుడు జయించిన వాడు, నేను కూడా గెలిచిన వాడిని. నా గెలుపు సపరేట్ గెలుపు కాదు, యేసయ్య గెలిపే నా గెలుపు. ఏసే నా విజయము, ఏసే నా నీతి, ఏసే నా పరిశుద్ధత, ఏసే నా జ్ఞానము, ఏసే నా విమోచనము, ఏసే నా విజయం. ఇంకా నాకు సపరేట్ విజయం కాదు. యేసు గెలిచినప్పుడే నేను గెలిచా. దేవునికి మహిమ. శోధన కనపడేది కూడా నాకు జయమే. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణభూమిగా మారెను, శోధన బాధలు బలమును గూర్చెను. ఏమండి, కోడిపిల్ల పాటిన్నారా మీరు? కోడిపిల్ల పాటిన్నారా? కోడిని కోసాడంట ఒకడు. కోడిని కోసే దాని మీద ఒక పాట రాశాడు, ఒక కవిత్వం. నా చిన్నప్పుడు కవిత్వం అంటే అసలు ఎట్లా కడతారనే దాని మీద నాకు తెలిసిన ఒక ఆయన దాన్ని చూపించాడు అన్నమాట. ఆ మాటలు అంటది, అట్టిట్టం అంటది కోడిపిల్ల అని ఒక పాట ఉంది. ఏమండి, దాన్ని ఒంటి మీద దాన్ని కోసి ఒంటి మీద జుట్టు తీసేస్తాం కదా, అది తీసేస్తా ఉంటే అది అంటదంట, నాగన్న నాకు మంచిగా క్షవరం చేస్తున్నాడు అంటదంట. ఏమండి, పొయ్యి మీద పెట్టి దాన్ని పొయ్యి కింద మంట వేస్తే కాసి నక్షత్రాలు ఉన్నాయి కదా, విశాఖ నక్షత్రం. ఆ విశాఖ నక్షత్రం చలికాలంలో నాకు చలిగాగుతుంది రాబాయ్ అంటదంట. చచ్చిపోతాను రా బాబోయ్ అందంట. అది పీట మీద పెట్టి దాన్ని కీలు కాళ్ళు నరుగుతుంటే వంకలొంకల కత్తికి నాకు వైరం పడ్డది అంటదంట. ఏమన్నా అర్థమైందా మీకు? కత్తికి నాకు ఫైటింగ్ జరుగుతుంది రా, నేను కత్తి కొట్టుకుంటా ఉంటాను. అర్థమైందా? అట్లా ఏదన్నా చెప్పు, కోడిపిల్ల ఆపోజిట్లో మాట్లాడుతూ ఉంటుంది. అట్లాగే సైతానగాడు ఏదన్నా తీసుకొని రాని శోధనలు తెచ్చాడా, శబాష్ రా బచ్చా భలే తీసుకొచ్చావు, అవి నాకు బలాన్ని కూరుస్తాయిదా, తీసుకురా, నువ్వు ఏదన్నా చేయరా బాబు నాకు మేలే అది, నువ్వు ఏదన్నా జరిగించురా బాబు నాకు మేలే అది. అది ఎన్ని వంకలు తిరిగైనా సరే నాకు మేలుకే వచ్చిందిరా, నాకు మేలుకే వచ్చింది, నాకు కీడు లేదురో. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నవి. శోధనలో ప్రభు సన్నిధి పాపం శోధనలు ఎక్కువైపోయినట్టున్నాయిగా నీకు అంటాడు ఎవరో ఒకరిలో దూరి సైతాన్ మన దగ్గరికి వచ్చి. భలే పనే, అవి రాకపోతే అసలు దేవుడి సన్నిధికి చాలా దూరం అయ్యాను, అవి వచ్చినాక నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. నేను నోరండి, ఎక్కడెక్కడ ఈ మాటలన్నీ నోటి నుంచే వస్తాయండి. ఈ మాటల వల్లట మనం ఏమవుతామో 6వ అధ్యాయం చదవండి, సామెతలో 6:2 చదువు. నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. అది సంగతి అయిపోయిందండి, ఇంకా లేదండి. నీ నోటి మాటలు పట్టబడతావు, నీ నోటి మాటల చేత చిక్కబడతావు.
అర్థమైందా? అంతేకాదు రేపు విమర్శ దినమందు లెక్క కూడా మాటల లెక్క చెప్పాలి. ఏది పడితే అది వాగితే సరిపోదు. అక్కడ అడుగుతాడు, ఎందుకు మాట్లాడేవరా ఈ మాట అని చెప్పాలి, ఆన్సర్ చేయాలి. అక్కడ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పి ముగిస్తా. అదేం తెలుసా? ఈ హృదయానికి నోటికి లింక్ ఉందంట. యేసయ్య చెప్పాడు. దేవునికి స్తోత్రం. నోటి నుంచి మంచి మాటలు రావాలన్నా, విజయవంతమైన మాటలు రావాలన్నా, ఆశీర్వచనాలు రావాలన్నా కూడా హృదయం నిండిన దాన్ని బట్టే ఈ మాటలు వస్తాయంట. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడును. మంచివాడు తన మంచి ధననిధి నుండి మంచి మాటలు తీసుకొస్తాడు, చెడ్డవాడు తన చెడ్డ నిధి నుండి చెడ్డ వాక్కులు తీసుకొస్తాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు. కాబట్టి ఇక్కడ నోరు అవుట్ చేసేటువంటి విషయాలు కూడా హృదయం తలంపులను ఆధీనం చేసుకునే ఉంటాయి. వాటి ఆధీనంలోనే ఈ మాటలు ఉంటాయి కనుక అందుకే కాపుదల అనేది హృదయ తలంపులకు దేవుడు పెట్టాల్సి ఉంది. అది మనం దేవునికి విన్నవించుకోవాల్సి ఉంది. అయితే మనకి ఇచ్చిన కృప ఏంటంటే, నూతన నిబంధన విశ్వాసులమైన మనం యేసుక్రీస్తునందు ఆ కృప పొందాం. యేసుక్రీస్తునందు ఆ కృప ఇవ్వబడింది. ఏమిటంటే, మనం కానీ ప్రతి విషయమును గురించి ఆయనకు మొర్రపెట్టి ఆయన విశ్వాస వాక్యం, వాగ్దాన వాక్యంతో మన హృదయాన్ని కానీ నింపుకోగలిగితే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ద్వారా మన హృదయం యొక్కయు, తలంపుల యొక్కయు, ఆలోచనలకు అన్నిటి కూడా కాపుదలగా ఉంటుందట. అది మనకి ఇవ్వబడింది. మనం అడిగితే తప్పకుండా కాపు పెడతాడు. దేవా నా హృదయమును కాయి తండ్రి. అందుకే దేవదాసయ్య గారు అన్నాడు, ఇదిగో నా హృదయము నీ రాజకీయ సింహాసనం అగునట్లుగా తనువు నాది దిగో. పాటలు ఎక్కువ అవుతున్నాయిలే, పాట మీకు తెలుసు కదా, మీరే పాడేసుకోండి. దేవునికి స్తోత్రం. అక్కడ చెప్పాడు అన్నమాట, ఇదిగో నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను సింహాసనం లాగా. నా హృదయ సింహాసనం మీద ఆసీనుడవై నన్ను నేలు తండ్రి. పాపము నేలనీయొద్దు, నన్ను శాపము నేలనీయొద్దు, సైతాను నేలనీయొద్దు. వాడు నా హృదయాన్ని ప్రేరేపించొద్దు ప్రభువా. దయచేసి నన్ను నీ వశంలోకి తీసుకోనాయనా అని మనం ఆ కాపుదలను వేడుకోవాలి. దేవునికి మన విన్నపాలు తెలియజేయాలి. లేకపోతే తేడా పడతామండి. దేవుని మీద ఆనుకోకపోతే, దేవుని మీద ఆనందించకపోతే, ఆయన సమీపంగా ఉన్నాడని గుర్తించకపోతే, ప్రతి విషయానికి ఆయన వైపు చూడకపోతే, ఇస్కరియోతు యోధ ఆలోచనలు చెడిపోయినట్టు, అననీయ సప్పీర ఆలోచనలు సాతాను చెడగొట్టినట్టు మనల్ని కూడా చెడగొట్టి మనల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కనుక తస్మాత్ జాగ్రత్త. మనం దేవుని పాదాలు పట్టుకుందాం.